ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత క్రికెట్ అభిమానుల దృష్టి ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్పై పడింది. జూన్ 13 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్కు ముందు టీమిండియాకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా సిరీస్కు దూరమయ్యాడనే వార్తలు వస్తుండగా, ఇప్పుడు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ కూడా సందేహాస్పదంగా మారింది. అంతేకాదు హార్దిక్ పాండ్యా ఆడటం కూడా అనుమానం అంటున్నారు. ఐపీఎల్ టైంలో రోహిత్ శర్మకు కండరాల గాయమైంది. ఆ గాయం నుంచి అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. దీంతో ఆఫ్ఘనిస్తాన్తో జరిగే వన్డే సిరీస్లో అతని పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రోహిత్ కూడా అందుబాటులో లేకపోతే భారత్ తన ఇద్దరు అత్యంత అనుభవజ్ఞులైన బ్యాట్స్మెన్లను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు లేకుండానే బరిలోకి దిగాల్సి వస్తుంది. టీం ఎంపిక సమయంలో ప్రధాన సెలెక్టర్ అజిత్ అగర్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఇద్దరికీ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతే జట్టులోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకు రోహిత్కు ఆ క్లియరెన్స్ లభించలేదని తెలుస్తోంది. రోహిత్ శర్మ ఇంకా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా చేరుకోలేదు. దీంతో అతని లభ్యతపై మరింత సందేహాలు నెలకొన్నాయి. ఆటగాళ్లు జూన్ 9 నాటికి చండీగఢ్లో జట్టుతో కలవాల్సి ఉండగా తొలి వన్డే జూన్ 13న ధర్మశాలలో జరగనుంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ గైర్హాజరు భారత జట్టుకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ప్రాతినిధ్యం వహిస్తున్న టైంలో కోహ్లీ కండరాల గాయానికి గురైనట్లు సమాచారం. ఇప్పుడు రోహిత్ కూడా దూరమైతే 2027 వన్డే ప్రపంచ కప్ సన్నాహకాల్లో కీలకంగా భావిస్తున్న ఇద్దరు సీనియర్ ఆటగాళ్లను భారత్ కోల్పోయినట్లే అవుతుంది. రోహిత్ శర్మ ప్రస్తుతం కేవలం వన్డే క్రికెట్కే పరిమితమయ్యాడు. 2024లో టీ20 అంతర్జాతీయ క్రికెట్కు, 2025లో టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన రోహిత్ 2027 ప్రపంచ కప్ను లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు. అందువల్ల అతని ఫిట్నెస్ విషయంలో బీసీసీఐ ఎలాంటి రిస్క్ తీసుకోవటానికి సిద్ధంగా లేదని తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్లో గాయం నుంచి తిరిగి వచ్చినప్పటికీ రోహిత్ను ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రమే ఉపయోగించడం అతను పూర్తి ఫిట్గా లేడనే సంకేతాలను ఇచ్చింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు అతను దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ రోహిత్ అందుబాటులో లేకపోతే యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు అవకాశం లభించే అవకాశం ఉంది. యువ ఆటగాళ్లకు ఇది పెద్ద పరీక్షగా మారనున్నప్పటికీ భవిష్యత్ జట్టులో తమ స్థానాన్ని బలపరుచుకునేందుకు ఇది ఒక మంచి వేదికగా కూడా మారనుంది.